ఇచ్చిన కామెంట్స్ ఇదంతా చూసామని తర్వాత మళ్ళీ 2వ తారీఖు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఒక సభ పెట్టుకోవాలనుకోవడం, దానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం, ఇది భారతదేశం, నేను ఎక్కడైనా పోటీ చేస్తాను, ఎక్కడైనా వస్తాం, ఇప్పుడు చెప్తున్నాను 29 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ఆయన ఒక ప్రకటన చేసి వెళ్ళడం, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. అయితే ఈ మధ్య ఒక పెద్ద ఆయన తయారవుతున్నాడు. ఈ మధ్య చాలా కాలం నుంచి ఆయన ఎందుకు మరి ఎగ్జిస్టెన్స్ కోసమా లేకపోతే ఏంటో తెలియదు కానీ ప్రతి దాంట్లో నేనే అని ఆయన మాట్లాడేస్తాడు. ఎవరో కాదు, మంచి నటుడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేనే కాదు, అందరం అభిమానమే. ప్రకాష్ రాజ్ యాక్షన్ అంటే ఒక నటుడుగా నో డౌట్. ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అలాంటిది ఆయన అనవసరమైన ఈ పాలిటిక్స్లో పెట్టకూడదని మనం అనం, పెట్టవచ్చు. ఎవరు ఎందులో దేని గురించి అయినా మాట్లాడవచ్చు. కానీ కించపరిచేలాగా, అవమానించేలాగా, ద్వేషిస్తూ మాట్లాడటమే అంత తెలివైన పని అనిపించుకోదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఒక మూర్ఖత్వం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ట్వీట్ చూడొచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ కూడా పోటీ చేస్తాం, తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నారు. దానికి ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేక సింగిల్గా వస్తున్నారా, అది చెప్పిరండి, జస్ట్ ఆస్కింగ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఈయన ఎవరు వద్దంటానికి అనేది ఒక క్వశ్చన్. మీరు వస్తానంటే మేము వద్దంటాం, మేము అంటే ఎవరితో కలుపుకుని మాట్లాడుతున్నావు నువ్వు అనేది ఒక పాయింట్. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా, ఈ మూడుగా హెలికాప్టర్లో దిగుతాడు. మీకేమైనా బాధ? అంటే ఇలాంటి ఈయనకి ఎందుకు చెప్పి రావాలి, అసలు ఈయనకి ఇబ్బంది ఏంటి, ఈయనకి ఆయన ఎలా వస్తే అనేది చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్లు చాలామంది పవన్ కళ్యాణ్ మీద, ప్రకాష్ రాజ్ చేసిన దాని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. అయితే అందులో ప్రముఖంగా రియాక్ట్ అయ్యి గట్టిగా క్వశ్చన్ చేసింది పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, ప్రముఖ నిర్మాత, ప్రముఖ నటుడు బండ్ల గణేష్. చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బండ్ల గణేష్ గారు స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గణేష్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్.